హల్లెలూయా. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఇక్కడ జాయిన్ అయినటువంటి నా రక్త సంబంధులందరికీ ప్రభుపేట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రోజున మా పాప జీవితంలో తల్లి గర్భంలో పడినది మొదలుకొని నేటి వరకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి రాకపోకలేదు ఆడుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు క్షేమమునిచ్చి కాపాడుతున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి సంతాన విషయంలో మరి దేవుడు అడిగినప్పుడు లేటుగా అయినప్పటికీ కూడా దేవుడు మరి ముందుగా కుమార్తెని ఇచ్చాడు. మరి మా పాప గురించి చెప్పాలంటే నేను ధైర్యంగా చెప్తాను. ఏంటంటే నాకున్నటువంటి మెంటాలిటీకి మా పాప సరిపోదు. వాస్తవం నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా హైగా ఉన్నాయి మా పాప విషయంలో. దేవుడు నాకు ఉన్నటువంటి గర్వం ఉన్నచాలని ఏం చేశాడంటే మా పాపను నాకు ఇచ్చాడు. అంటే చదువులు ఎక్కడా కూడా తగ్గేవాడు కాదు. మా పాప జస్ట్ ఆపోజిట్ నాకు. అసలు ఆ చదువులో నేను అంత సహనం కలిగి ఎవరిని చెప్పలేదు. ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏంటంటే చదువు అంటే నేను రూపు తలుపులేసేసి ఎవరికి కనిపించకుండా రేయి పలు చదివేవాడు. అది నా గోల్ ఎప్పుడు కూడా. అలా చదివిన వాడిని మా పాప విషయంలో కూడా అంత తెలివిగా ఉంచాలి పిల్లల చదువులో అని చెప్పి చాలా ప్రాకులాడితే దేవుడు ఒకటే నాకు తెలియజేశాడు, నువ్వు లోక జ్ఞానం కోసం ట్రై చేస్తున్నావు. దేవుడు నువ్వు లోకం యొక్క జ్ఞానం కోసం ట్రై చేస్తున్నావు, నువ్వు వెర్రివాడివి అన్నాడు. నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు వెర్రివాడివి అని తెలియజేశాడు. అప్పుడు అర్థమైంది నాకు మా పాప జీవితంలో ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడా అంటే నాకు నేర్పడం కోసం మా పాపను పెట్టాడు. దేవుని స్తోత్రం. అంటే నేను టీచర్ కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక టీచర్ పిల్లలు చదవలేదంటే ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు, చాలా కోపం వచ్చేస్తుంది. మా పాప ఇచ్చినప్పుడు నేర్పుతున్నప్పుడు మా పాపకి చదవంత నేనే మా పిల్లలిద్దరికి నేనే దగ్గర చెప్తాను. వేరే వాళ్ళ దగ్గర పంపించిన నమ్మకం చాలా నిజం చెప్తున్నాను. అస్సలు నమ్మలేదు. ఎందుకంటే క్లాస్లో 40 మంది పిల్లలకి న్యాయం చేయలేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, న్యాయం చేయలేము. అలాంటప్పుడు నా పిల్లల్ని ట్యూషన్ పంపించినా కానీ మా పిల్లలకి ఎవరు న్యాయం చేస్తారని అస్సలు నమ్మలేదు. అంత రూఢిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువైనారు. 2 పిల్లలకి ఒకటి చెప్పుకోగలం, న్యాయం చేయగలం. అదే 10 మంది అయినప్పుడు 20 మంది అయినప్పుడు పిల్లలు పెరిగే కొద్ది వాళ్ళకి న్యాయం చేయలేదు. స్కూల్లో లేకుండా ట్యూషన్ లేకుండా అన్ని చోట్ల లేకుండా. సో అందువల్ల నా పనులన్నీ కూడా ఆఫ్ చేసి మా పిల్లల దగ్గరే కేటాయించేవాడు. సో అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానోద్దేశం ఏంటంటే ఈ పిల్ల ప్రాబ్లం కాదండి, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. దేవుడు అందరికీ అంటే కొంతమందికి స్లోగా ఇస్తాడు నేర్చుకునేదానికి, కొన్నిసార్లు స్లోగా ఇస్తాడు. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు. కంపేర్ చేయడం వల్ల తల్లిదండ్రులకి ఏమొస్తుందంటే మెంటల్ వస్తుంది. ఈరోజు నా ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? తల్లిదండ్రులు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ర్యాంకులు రాలేదని. సో ఇప్పుడు ర్యాంకులు కాదు కావాల్సిన మన పిల్లలకి సత్ప్రవర్తన కావాలని నేర్చుకున్నాను. అందుకే మా పిల్లల దగ్గర కరం పట్టుకుంటారు, ఇప్పుడు స్టిక్ పట్టుకుని ఉంటారు. ఏ మాత్రం తేడా కొట్టుకెళ్ళేస్తారు, లేకపోతే స్టిక్ పట్టుకుని కొడతాను. కొట్టకూడదు, తిట్టకూడదు అంటారు. కొట్టాలి పిల్లలు. కొట్టకపోతే వాడు తప్పు అని ఎలా తెలుస్తుంది? వాడి తప్పు అని ఎలా తెలుస్తుంది? అందువల్ల మా అమ్మాయి చాలా సహించింది చిన్నప్పటి నుంచి. ఇంకా మంచిగా నేర్చుకోవాలి. ఓకే, వెరీ గుడ్. ఈ అమ్మాయి విషయంలో ప్రార్థన చేయండి. చదువుంది, చాలా కష్టపడుతుంది, కానీ రాసేటప్పుడు గుర్తురావు, తొందర ఎక్కువ. అండ్ ఇవన్నీ కూడా ఇది ఒక మెంటాలిటీ, పిల్లల సైకాలజీలో ఇది ఒకటి. అది దేవుడు పాప కోసం ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం కోసం, జ్ఞానం తెలివితేటల కోసం, దేవుని సన్నిధిలో వాడబడేటువంటి కుమార్తె కూడా నేను ఆశిస్తున్నాను. దేవి స్తోత్రం. ఇంకా ఉద్యోగాలు ఏది నాకు ఆశలు లేవు, కానీ దేవుని సన్నిధిలో మంచిగా పనికొచ్చేడు పనిగా మా అమ్మాయి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందండి. కొన్నిసార్లు లూప్ టీచర్ విషయం చెప్తాను, చాలా జరిగినాయి. అప్పుడు ఆమె ఎందుకు చెప్తున్నానంటే ఆ టీచర్ అయినప్పుడు ఆమెంటే అసలు పడేది కాదు. అమ్మాయి కోపం వచ్చేసి చాలా ఇప్పుడు హోంవర్క్ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు చెప్తా ఉంటే తనకి నేర్చుకోవాలి తప్ప ఉండేది, కానీ వచ్చేది కాదు. నాకు అర్థమైపోయింది పాప ఫ్రస్ట్రేషన్ గురవుతుందని. టీచర్ మా అమ్మాయి కొద్దిగా హైపర్ యాక్టివ్, మీరేం వరి అవ్వద్దు, కొన్నిసార్లు నోరు జారినా కానీ మీరు నాతో చెప్పండి, నేను చెప్తాను మా అమ్మాయికి, మీరు చెప్తాను కాదంటే ఆమె కూడా ఫస్ట్లో 2-3 సార్లు సీరియస్ అయినా కానీ
తర్వాత నెమ్మదిగా ఆమె అర్థం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఆమె అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలు ట్రీట్ చేయటం అదే నా లూప్ టీచర్ నా పరిచయం. లేకపోతే లూప్ టీచర్ ఈ రోజు నా పరిచయం. ఆమె ఎంతో ఫస్ట్ లో చాలా నలిగిపోయింది ఆమె దగ్గర. ఆమె కూడా చాలా ఇబ్బంది పడిపోయింది మా అమ్మాయి వల్ల. కానీ తర్వాత ఇద్దరు ఎప్పుడైతే టీచర్ మా అమ్మాయిని ప్రేమించడం ప్రారంభించిందో మా అమ్మాయిలో మార్పు వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ విధంగా దేవుడు మా అమ్మాయి విషయంలో దినదినము కూడా నేను చూస్తున్నాను ఆ యొక్క ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ భయంకరమైన శోభం ఎదుర్కొంది. నోటు పోత వచ్చేసి అన్నం లేదు కాదు, పాలు తాగారు కాదు, యూరిన్కి లేదు కాదు, చాలా భయపడిపోయేవాడు. ఆర్థికంగా చాలా బాధల్లో ఉండేవాడు ఆ రోజు. మరి అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉంది. పండుగ వస్తే అందరూ పండుగ చేసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళేవాడు. మా పాప తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. మరి ఇన్ని విధాలుగా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు పాప విషయంలో. మరి దేవుడు అందుకేనా ఈ రోజు ఆదివారం కూడా కృతజ్ఞత కూడిక ఆదివారం రావడం చాలా సంతోషించాను. ఇంకా గొప్పగా చర్చలో పెడదాం అనుకున్నాను, కానీ మనం చాలా ఆశిస్తున్నాం. దేవుడు ఎంతవరకు జరిగించాలి దాన్ని అంతవరకే జరిగిస్తారు. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. అందరు మీ కొరకు ప్రార్థన. అందరికి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ సే థాంక్ యూ. దేవుని స్తోత్రం. దేవుడు మరి ఈ విధంగా పాపం దీవించుతున్నాడు. ఇంకా దీవించి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ వాక్యాలు చెప్తూ వాడబడినటువంటి పాత్రగా కుమార్తెను ప్రార్థించే దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్య జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడా, జ్ఞానము సంపాదించమంటున్నాడు. అప్పుడు నా హృదయం ఏమవుతుంది? నా హృదయం సంతోషిస్తుంది. మీ కుమారుడు ఫస్ట్ అన్నప్పుడు మనం సంతోషిస్తాం. మీ కుమారుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ అంటే మనం ఉప్పొంగిపోతూ ఉంటాం, కారులో వేస్తూ ఉంటాం. నన్ను నిందించు వారితో నేను వాదించగలుగుతాను, ధైర్యంగా మాట్లాడగలుగుతాను. అందుకే యవన కాలంలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంట? బలవంతుని చేతిలోని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పిల్లలు లేరనుకున్నప్పుడు ఆ లోటు దేవుడు తీస్తాడు. పిల్లలు పుట్టిన తర్వాత పెంచవలసిన బాధ్యత నీదే, తల్లిదండ్రులే. నీకు ఆరోగ్యం బాగున్నా, నువ్వు చచ్చిపోతున్నా కూడా పిల్లల జీవితం నీ చేతుల్లో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నేను వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక లేఖనం చూపించాడు. వాగ్దానంతో కూడినటువంటి విషయాన్ని జ్ఞాపకం. పిల్లలందరూ కూడా మరి ఇక్కడ చాలా మంచిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ సమయంలో యాక్చువల్లీ వాళ్ళ టైం ఇది కాదు, పిల్లలు ఇలా మంచిగా ఉండే టైం కాదు. కానీ దేవుడి యొక్క మహాత్మ పడి వీళ్ళందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి పిల్లలందరూ కూడా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటిదండి ఇది? వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞ. వాగ్దానము, ఇది ఒక వాగ్దానము. దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుడు నీతో ఒక కార్యం జరిగిస్తానని చెప్పేసి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది వాగ్దానము. దేవుని పిల్లలారా, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. అప్పుడు నీకు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్ కలుగుతుంది. నీకు తన తండ్రిని నిన్ను తల్లిని దూషించు వాని దీపము కారు చీకటిలో ఎక్కడ ఆగిపోతుంది? కారు చీకటి. కారు చీకటి అంటే తెలియనటువంటి పరిస్థితి. జీవితము అగోచరముగా ఉంటది. జీవితము అగోచరముగా ఉంటది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి మోషే యొక్క తల్లి తన పిల్లల్ని దేవుని సేవ సమర్పించేసి అందరినీ దేవుని సమర్పించేసి, అందుకే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. నా తల్లులారా, అమ్మలారా వినండి. పిల్లల్లో చురుకుదనం రావాలంటే తల్లులు పరిగెత్తాలి. నాకు బాగా లేదని కూర్చుంటే కుదరదు. మన పరుగులు తీసేటువంటి హెబ్రీ స్త్రీలాగా మారాలి.
తండ్రులు ఏం చేయాలి? పిల్లల బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. తండ్రులు ఎలా ఉండాలి? నా పట్టలేదు, నేను చేయను, నువ్వు చేయని అంటే వాళ్ళు పనిచేసి వీళ్ళు పనిచేసేవారిగా ఉండాలి. రెసిప్రోసిటీ అంట, రెసిప్రోకల్ అంటే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అంటే ఆ వంట చేస్తుంటే పిల్లలు రెడీ చేసే బాధ్యత బాగా తీసుకోవాలి. అంటే పని అవుతుంది, షేరింగ్ అవడం వల్ల ఈజీ అవుతుంది. అప్పుడు పిల్లలు కూడా నేను ఈ రోజు స్కూల్లో చేస్తున్నాను కాబట్టి పిల్లలు లేటుగా వస్తారు. లేటుగా వచ్చి నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది కదా, నాకు పిల్లలు ఉన్నారు కదా, ఆటోమేటిక్ అర్థం అవుతుంది వీళ్ళ నాన్న మమ్మీ వీరికి కరెక్ట్ గా రెడీ చేయలేదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసేటువంటి దోషము, నిర్లక్ష్యము ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చింది. చాలా మంది పిల్లలు మా అన్ని స్కూల్స్ గేట్ బయట ఉంటారు. అంటే ఈ భయం చిన్నప్పటి నుంచి లేటుగా వెళ్ళకూడదు అనేది మా స్కూల్ నేర్పిస్తారు. వాడు లేటుగా వస్తే గేట్ బయట ఉండాలి. ప్రతి గేట్ పెట్టాలి. ఎంతో మంది పిల్లలు గేట్ బయట ఉంటారు. వాళ్ళందరూ చూసి బాధేస్తా ఉంటది. అంటే ఈ రోజున మన పిల్లలు ఆ స్థితిలోకి రాకూడదు. దేవుడి రోజున పిల్లలకి ఏమని చెప్తున్నాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులకు అంటున్నాడు. విధేయులై ఉండుడి. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పాలంటే పనులు నేర్పాలి. తల్లిదండ్రుల్ని ప్రేమించడం నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, పని చేయడం నేర్పాలి. నువ్వు ఏది నేర్పలేదంటే అది నీ తప్పే. అమ్మలందరూ కూడా ఏం చేయాలి? పిల్లలకి ఇంటి పని నేర్పాలి, వంట పని నేర్పాలి, గౌరవించడం నేర్పాలి, దేవునికి లోబడి జీవించడం కూడా నేర్పాలి. ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం. ఇప్పుడు పిల్లవాడికి జ్ఞానోపదేశం చేయాలి, జ్ఞాన విద్య మనం నేర్పాలి. మరి ఈ రోజున ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు ఏం చేయరు, చాలా ఆటంకాలు ఉంటాయి, కానీ అన్ని అధిగమించినప్పుడే మనము వాక్యాన్ని వినగలం. సో ఇక ఏమీ కూడా ఆటంకాలు కలగకుండా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక మంచి స్టోరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిల్లలకి మనం ఏమి నేర్పితే, వాళ్ళని ఎలా చూస్తే వాడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో ఒక స్టోరీ చెప్తారు చూడండి. ఒక పేదవాడికి ఒక కొడుకున్నాడు. తండ్రి పేదవాడు, బాగా పేదవాడు, కొడుకును బాగా చదివించాడు. వాడు ఒక రోజున తన తండ్రి పడినటువంటి కష్టానికి కృతజ్ఞతగా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం పెట్టాలనుకుంటే తండ్రి రానన్నాడు. డాడీ కాదు, నువ్వు రావాలి నాన్నగారు అన్నాడు. తీసుకెళ్ళాడు. అయ్యా నేను వస్తే అక్కడ చాలా మంది ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. చెప్తే లేదు నాన్న రావాలంటే తీసుకుని వెళ్ళాడు. నడవలేకపోయిన స్థితిలో ఉన్నాడు. ఆయన నేను నడవలేదు కదా, ఎందుకు నాయన, ఏదో వండి తింటాను కదా, రెస్టారెంట్ నాకెందుకు అన్నాడు తండ్రి. అంటే లేదు నాన్న నువ్వు రావాలని చెప్పేసి రెస్టారెంట్ తీసుకువెళ్ళాడు. చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి సీట్లో కూర్చోపెట్టాడు. ఫుడ్ ఆర్డర్ చేశాడు. తండ్రికి రెస్టారెంట్లో తింటాం సరిగ్గా తినడం లేదు. బట్టలెండా చేసుకున్నాడు. అందరూ వెళ్ళి చూస్తున్నారు. కొడుకు తండ్రికి తినిపిస్తుంటే ఏంట్రా ఇంత పెద్ద కొడుకు ఈ వయసులో ఉన్నవాడు తిరిగి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎప్పుడు చూడనటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. తర్వాత తండ్రి ఆ టేబుల్ చుట్టూ అన్నం పడేసాడు. కొడుకు ఏమాత్రం చిరాకుపడలేదు. తండ్రి ఎంత బట్టల గురించి చేసుకున్నా, ఎంత అన్నం చేసుకున్నా, కర్రీ చేసుకున్నా కానీ, కూర చేసుకున్నా కానీ కోప్పడకుండా అన్ని తుడిసి సహనంతో తండ్రి తిన్నంతవరకు ఎదురు చూసిన తర్వాత వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్ళి చేయి కడిగాడు, మూతి కడిగాడు, బట్టలు తుడిశాడు. అందరూ చూస్తున్నారు. చూసి వచ్చిన కూర్చుని బిల్ పే చేసి డాడీ లేచి వెళ్ళిపోదామంటే లేచి వెళ్తున్నారు. లేకపోతే చేయి పట్టుకుని నడిచి వెళ్తున్నారు. అంతలోకి అక్కడ ఉన్న ఆ రెస్టారెంట్ ఉన్న ఒక పెద్ద ఆయన లేచి, అయ్యా నువ్వు అక్కడ ఆగు ఒక నిమిషం అన్నాడు. అని లేచి ఇక్కడ అయ్యా నువ్వు ఒక నిమిషం ఆగు, ఇక్కడ ఏదో మర్చిపోయావు అన్నాడు. చూసి నేనేం మర్చిపోలేదండి, అన్ని నా దగ్గర ఉండి మేము ఏం మర్చిపోలేదన్నాడు. లేదంటే వాడు మర్చిపోయావా మళ్ళీ ఒకసారి ఆలోచించే అన్నాడు. అంటే నేను ఏం మర్చిపోలేదండి అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, నువ్వు మా అందరికి గొప్ప పాఠము నేర్పావయ్యా అన్నాడంట. దేవి స్తోత్రం. నువ్వు మా అందరికి గొప్ప పాఠము నేర్పావయ్యా అన్నాడు. ఈ రోజున వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు మనం ఎక్కడో వదిలేసి అంటే మన పిల్లలకి అవి నేర్పడం లేదు. తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రిని ఎంతగా ప్రేమించి అందరి ముందు ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడంటే, సమాజానికి ఒక మాదిరిగా ఉన్నాడంటే ఈ పెంపకంలోనే. కొన్నిసార్లు ఆటుపోట్లు వస్తాయి, కొన్నిసార్లు దాన్ని కూడా అధిగమించాలి. ఈరోజు నా దేవుడు కూడా ఈ పిల్లలు మాట్లాడడం వలన ఆ తండ్రి సంతోషిస్తాడు. దేవి స్తోత్రం. మన పిల్లంటే వీళ్ళు అనుకుంటారు, పిల్లలు మనం కూడా పిల్లలమే. ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని ఉంటారని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు. ముదిమి వచ్చు వరకు. సో ఆయన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈరోజు నా పిల్లలు ఏం చేయాలి? నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతులు అవుతావు. సామెతల గ్రంథంలో చదువుతాం 9, 11, 12. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని యందు భయభక్తుల వలన నీకు దీర్ఘాయుష్ కలుగుతూ ఉన్నది. ఈ రోజున తర్వాత వాక్యం చూసినట్లయితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుటి. వాడి కోపం వస్తుంది, ఎందుకు రాదు? వస్తుంది. ఫోన్ అయిపోతే కోపం వస్తుంది, వాడికి ఫ్యాన్ అయిపోతే కోపం వస్తుంది, ఏసీ ఆన్ చేయకపోతే కోపం వస్తుంది, వాడి పుట్టుకొచ్చి కొత్త పట్ల కొనపోయినా కోపం వస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు నవ్వటం కాదు, చెప్పాలి. నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. ఒకవేళ వారు పెద్దోళ్ళైనా చూసినప్పుడు మనం చెప్పాలి, కరెక్ట్ చేయాలి. వాళ్ళు నేర్చుకోవాలి. ఈ టైం ఇది నేర్చుకునే సమయం కాబట్టి నేర్పించడానికి ఎవరు సిద్ధంగా ఉండాలి? తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. విధేయుడు పెట్టాలా. ఈ విధంగా దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. చూడండి, ఇక్కడ 35వ అధ్యాయంలో యోషియా కుమారుడు యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యందు ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం చేసేయమని సెలవిచ్చాడు. అయితే ఈ యొక్క రేకాబీయులు చూడండి, 14వ వచనం చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 12వ వచనం చదువుతున్నారు. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చింది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరు చెప్పారు? రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఏమని చెప్పాడంటే, నాయనా మీరు భూమి మీద ఉంటున్నప్పుడు ద్రాక్షారసం తాగొద్దురా అని చెప్పాడు. అయితే అక్కడ మరేమని చెప్పారు? ద్రాక్షారసం తాగమంటే మాకు ఇలా మా పితరుల వలన ఇలా ఆజ్ఞ జారీ అయ్యున్నది, మేము త్రాగమన్నారు, మేము త్రాగమన్నారు. దేవుని బిడ్డలారా, అంటే నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. ఇది లోబడి. యేసు ప్రభు వారు లూకాసు వార్త చూడండి, 2వ అధ్యాయం 51వ వచనం అనుకుంటాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్న వారికి లోబడి జీవించారు. దేవుని స్తోత్రం. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. అర్థమైందా? ఎందుకు లోబడాలి? తల్లిదండ్రులు లోబడమంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. మెంటల్కి తల్లిదండ్రులు విన్నావా? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. టీచర్లు చెప్పిన మాట వినాలి. పాస్టర్ గారు చెప్పిన మాట వినాలి. సో ఇన్ని విధాలుగా ఎంతమంది మీకు నేర్పుతున్నప్పుడు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, నేర్పించేవారిగా. నేర్పించకపోయేవారు శిక్షకుడివే. ఈ పిల్లవాడిని ఎవరికైనా అభ్యంతరములు కలిగించిన ఎడలా
వాడు మెడకి ఏం కట్టుకోవాలి? తిరగట రాయి కట్టుకుని వాడు సముద్రంలో వేయబడ్డా మేలని చెప్తున్నారు. అంటే ఈ రోజున నేర్పించాలి, మనం నేర్పించేటువంటి బాధ్యతను దేవుడు నీకు నాకు అప్పచెప్పాడు. పిల్లలకి మన కోపం వస్తే వాళ్ళకి అయినా మనం నేర్పించాలి. వాడు మన పిల్లవాడు, మన సంఘస్థుడు, మన సమాజంలో ఉన్నాడు. ఒక పిల్లవాడు చనిపోవటం వల్ల పిల్ల తరాన చనిపోతూ ఉంటాడు. పిల్లల విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని దేవుని యొక్క వాక్యము బయలుపరుస్తుంది. యేసు ప్రభువు వారు తల్లిదండ్రులకు లోబడ్డారు. మన పిల్లలు మనకు లోబడాలి, మనకు లోబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు. కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. కొన్ని మాటలు అన్నారా? అన్ని మాటలు అన్నారా? అన్ని మాటలు, అన్ని విషయాలలో ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. 90% of the children are not listening, not obeying the teachers and parents. 90% మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, టీచర్ల మాట వినరు. ఇది వాస్తవం. ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే మనం చూస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున సమాజం పాడైపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు. నేర్పించేవాడు నేర్పున్నప్పుడు వారు వినలేదా అంటే విన్నారు కదా, వారు బోధించలేదంటే బోధించారు కదా. ఇప్పుడు వారు మనసు పొందాల్సింది ఎవరు? విన్నవాడు. అక్కడ నేను అడగడు దేవుడు. అందుకే సువార్త చేస్తాం మనం. సువార్త అంటే ఒక మంచి మాట. సువార్త అంటే ఏంటి? మంచి మాట, సూక్తి. ఇది మన జీవితాన్ని మార్చేటువంటి. ఈ రోజున దేవుడు నేనేదో చేయమనలేదు. అందుకే నేను ఏదో కానుకలు తీసుకొచ్చి ఏదో నైవేద్యం దేవుడు ఏమి చేయమనలేదు. దేవుడు నీకు అప్పగించేటువంటి పనులు నమ్మకముగా ఉండమన్నాడు. దేవుడి స్తోత్రం. పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలన్నా, పిల్లలు పుట్టిన తర్వాత అసహించుకుంటాం. ఇది వాణి, ఇది మనమందరం కూడా ఏంటి? మనందరికి హెచ్చరిక. దేవుడు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెంచే విషయంలో మనమందరం కూడా కేర్ తీసుకోవాలండి. ఇప్పుడు కేర్ తీసుకుంటే ఒక మొక్కను ఏ విధంగా పెంచుకుంటామో ఆ విధంగా పిల్లల విషయంలో అది ఒగ్గిపాటు తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అందుకే బాలుడు శిక్షాదండం అంట. వాడికి సరైన శిక్షాదండం ఏం చేస్తుంది? వాడికి క్రమశిక్షణ నేర్పిస్తుంది. స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అంట. పెద్దవాడి తండ్రి ఏమవుతారు? పెద్దవాడి పోతే ఏం జరుగుతుంది? పిల్లలు పాడైపోతారు. స్పేర్ ద రాడ్ అంటే ఏంటి? నువ్వు కొట్టకుండా ఉంటే వాడు పాడైపోతాడు. స్పాయిల్ ద చైల్డ్ అంటే స్పేర్ అంటే నాట్ యూసింగ్ ద స్టిక్. అంటే వాడిని కొట్టే సమయంలో కొట్టాలి, తిట్టే సమయంలో తిట్టాలి, వాడికి ప్రేమించే సమయంలో ప్రేమించాలి. అంతేగాని 24 గంటల భుజాల మీద ఎక్కించుకుంటే వాడిని అంటి మీద ఎక్కుతారు తర్వాత. అంటే కోతికి మనకి తేడా ఉందా? ఏమంటే కోతికి మనకి తేడా ఉందా? సో ఎక్కించుకుందని చెప్పి దించేస్తున్నప్పుడు దించాలి. అంతేగాని 24 గంటలు వాడు అడిగాడని చెప్పి వాడు ఏడుస్తున్నాడని అది చిన్నప్పుడు చేసి తలుపు చేయకూడదు, ఇంకా అయిపోయింది. టైమ్ ఈజ్ ఓవర్. అందుకే కాలము పరిపక్వమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనము నేర్పించడం కోసమే యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. ఏమి నేర్పించడానికి? తండ్రి యొద్దకు మార్గాన్ని చూపించడానికి, పరలోకానికి మార్గం చూపించడానికి యేసు ప్రభువు వారు ఒక మార్గ చూపరిగా వచ్చారు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శులుగా మనం ఉండాలి. అంతేగాని అసిస్టెంట్లు పెట్టుకొని, ట్యూటర్లు పెట్టుకొని, వాళ్ళకి అసిస్టెంట్లు పెట్టుకొని మనం సీఎంలు పిఎంలు అయ్యామనుకోండి, వాళ్ళ పిల్లలకి ఏనంతా కూడా ఎవరి చేతిలో ఉండదు? ఎవరి చేతిలో ఉండదు? పరాయి వారి చేతిలో ఉండదు. వాళ్ళకి ఏముండదు? ప్రేమ, ఆప్యాయతలు అనేవి ఉండవు. వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళ పిల్లవాడిని రోజు చూడలేరు, వాళ్ళ పిల్లవాడితో రోజు మాట్లాడలేరు. మరి ఈ రోజున దేవుడు నీ పిల్లలతో ఉండే అవకాశం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో చదివిస్తారు. ఇదేం పెట్టారా, నేను మిషనరీ బోర్డింగ్ లో చదివాను. మిషనరీ బోర్డింగ్ లో నెలకోసారి 2 వారాలకోసారి మా తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు. 24 గంటలు వచ్చి మళ్ళీ వచ్చేసి పలకరించేవాళ్ళు కాదు. ఈ డిసిప్లిన్, ఈ విధానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సతీష్ బ్రదర్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ ట్రైనింగ్ వచ్చింది. నేను మిషనరీ బోర్డింగ్ లో చదివాను కాబట్టి నా విధానం ఇలా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేసే సమయంలో కరెక్ట్ చేస్తారు. చాలా యాక్టివిటీస్ నేర్పిస్తారు. ఎక్కడ నేర్పించారు అన్ని యాక్టివిటీస్. మిషనరీ స్కూల్స్ అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తారు. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏమి తెలియదు నాకు, అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏమీ తెలియదు నాకు. అంటే దేవుడు మనకు అనేక విషయాలు పిల్లలకు నేర్పించమని మనం వాడుకుంటున్నాడు. ఎదుగుతున్నా యు ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు హావ్ టు బి యూజ్డ్. అర్థమైందా? ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని వాడకపోతే బూజు పడితే, తుప్పు పడితే, పాడైపోతే, పనికి రాకుండా పోతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో వాడబడేటువంటి వాయిద్యాలుగా మనం ఉండాలి, వస్తువులుగా ఉండాలి. తల్లిదండ్రులుగా ఎబ్రీ స్త్రీలు ఎంతైనా చురుకుైన వారు ఆ విధంగా మనం చురుకుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు పెంచే విషయంలో డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా కానీ. సో కొన్నిసార్లు ఇవన్నీ నాకు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ముందే చెప్తున్నాను, మీ పిల్లలు ఇలాగే ఉంటారు. నేను చేయనప్పుడు, నేను చూడనప్పుడు వాడు అలాగే ఉంటాడు. మీరు పాయింట్ అవుట్ చేస్తారు. అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ సొసైటీలో జరిగాయి చెప్తున్నాను నేను. ఏది జరగని చెప్పి ఇవన్నీ జరిగాయి కళ్ళకి కట్టండి. నేనున్నప్పుడు ఒక విధంగా ఉంటాను, నేను లేనప్పుడు ఇంకో విధంగా ఉంటాను పిల్లలు. సో అన్ని విధాలుగా ఒకే విధంగా ఉండే విధాన్ని మనం పిల్లలకి నేర్పించాలి. స్కూల్లో ఎలా ఉండాలో, ఇంట్లో ఎలా ఉండాలో మనం నేర్పించాలి. పిల్లలు అందుకని కొంతమంది తల్లిదండ్రులు పిల్లోడు గొడవ చేస్తే కొట్టామనుకోండి, తల్లిదండ్రులు వచ్చేస్తారు. వాడిని ఒక టెర్రరిస్ట్ తయారు చేస్తారండి. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. మా పిల్లోడు ఎందుకు కొట్టారు, మా పిల్లోడు ఎందుకు మాట్లాడారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి వేరే అబ్బాయితో వేరే రిలేషన్ లో ఉంది. అది చూసేటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళ తల్లికి ఇన్ఫార్మ్ చేస్తే అయితే నీకేంటి అని చెప్పండి. సమాజం ఇది. మన సమాజం ఎటువైపు వెళ్తే ఒకసారి మనం చూసుకోవాలి. దేవుని బిడ్డలుగా మనమైతే ఏం చేస్తాం, వెంటనే దండించాలి. అంటే వేరే ఎవరైనా కానీ దండించాలి, దాన్ని తప్పని మనం నేర్పించాలి. ఒక పిల్లోడు అంటాడు, మై న్యూ డాడీకి ఏమంటాడు, న్యూ డాడీ. వాళ్ళ డాడీ ఉన్నాడు, డాడీ హైదరాబాద్లో ఎక్కడ ఉద్యోగం చేస్తాడు. మమ్మీ ఉన్నాడు. మమ్మీ ఉంటే ఇప్పుడు ఏంటి, ఎవరో వచ్చారు, వాళ్ళ మమ్మీ చెప్పిందంట, మమ్మీ చెప్పారంట న్యూ డాడీకి ఏమంటే. సో ఇప్పుడు పెట్టారా, ఇలా ఉంటే పరిస్థితి. సో ఈ రోజున మనం సమాజానికి ఏమి విడిచిపెడుతున్నాం. ఆ అబ్బాయి తన తండ్రి దగ్గర సేవ చేయటం వల్ల సమాజానికి ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. రెస్టారెంట్ తీసుకెళ్ళిన కొడుకు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక మాదిరి, ఒక పాఠం నేర్పించి వెళ్ళాడు. ఈ రోజు ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం, ఈ పాఠాన్ని మనం అందరం కూడా మన పిల్లలకు నేర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయములలో పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి, లోబడి ఉండాలి, వారి మాట యేసు ప్రభువుని వినాలి. ఆయన దేవుణ్ణి అని చెప్పేసి ఆయన ఎక్కడ ఎక్కర్లేదండి. ఆయన యొక్క హంబుల్నెస్. అందుకే సాత్వికులు ధన్యులు అన్నాడు ఆయన. సాత్వికులు. ఈ రోజున నేను వినమ్రుడను, సాత్వికులను, మీరు నా ఎదుకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. సో ఈ రోజున ఏ కాడి, మనం చదువుల కాడిని పిల్లలు మొయ్యలేటువంటి బ్యాగ్ మోస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు బ్యాగ్లు మొయ్యలేకపోతున్నారు. కానీ తెలివితేటలు వస్తున్నాయి అంటే తెలివితేటలు రావడం లేదు. వాడు పరీక్షలో ఏమి రాయాలో ఆ ప్రశ్న పేపర్ కూడా టీచర్లు ఇచ్చేస్తారు. కానీ వాడు స్వతహాగా వచ్చింది 5% కూడా లేదు ఈ రోజు. అంటే పిల్లలకి మొత్తం కూడా బైహార్ట్ చెట్టు నేర్పుతూ ఉన్నాం. వాళ్ళంతా వాళ్ళు ఆలోచించడం కానీ నేర్చుకోవడం కానీ ఏమి మనం సెల్ఫ్ ప్లానింగ్ స్కిల్స్ అనేవి చచ్చిపోయాయి. ఓన్లీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డిపెండింగ్ అండ్ లెర్నింగ్. టీచర్ మీద డిపెండ్ అయి నేర్చుకుంటున్నాం. టీచర్ ఏమైనా క్వశ్చన్ చెప్తే అదే చదువుకుంటారు. సో
సో ఆ స్థాయి నుంచి మన పిల్లల్ని ఒక రెవల్యూషనరీస్ గా, సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మన పిల్లలకి ఏంటంటే వాక్యం అనేటువంటి గుగ్గుపాలతో పిల్లల్ని పెంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పని వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఏ తల్లైతే నేర్పుతుందో, ఏ తండ్రి ఏ సంఘం అయితే నేర్పుతుందో పిల్లలు రైట్ ట్రాక్ లో ఉంటారు. నువ్వు నేను కూడా పిల్లవాడిని గుర్తుపెట్టుకునే నేను ఎప్పుడు చెప్పినప్పుడు కూడా మనం కూడా పిల్లలమే. దేవుడు పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా చెవియొగ్గి నా మాటలు ఆలకించండి. ఈ రోజున తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం నెరవేర్దాం. పిల్లలందరూ కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతుంది? పనిష్మెంట్ ఉంటుంది. సో జాగ్రత్తగా పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మాట వినండి. పెద్దలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమించండి. పిల్లల్ని దేవుని యొక్క దైవభక్తిలో నడిపించండి. అది మరి దేవుడి మాటలు దీవించి మనల్ని అందరూ కూడా దీవించి సత్యమైన మార్గంలో మన కుటుంబాలు మన పిల్లలున్నట్లుగా దేవుడు ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కాసేపు కళ్ళు మూసుకోండి. ఆపేయమంటారు కదా.